ఫిబ్రవరి చివరి వారంలో కుంభరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి మీరు కన్న కలలు అన్నీ నెరవేరుతాయి. నమ్మలేని అదృష్టం పడుతుంది. ఫిబ్రవరి చివరి వారంలో కుంభరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం గురించి ప్రతి విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. కుంభరాశి వారు చాలా సున్నిత స్వభావులు కావున ఇటువంటి చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా వీరికి కనిపిస్తుంది. కుంభరాశి వారి సమయంలో మీ రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారండి. ఆనందప్రదమైన కాలాన్ని కూడా గడుపుతారు. బంధుమిత్రులతో చాలా సంతోషంగా వీరు గడుపుతారు. సూర్య ఆరాధన మీకు మేలు చేస్తుంది. మిశ్రమ కాలం కనిపిస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత కష్టపడవలసి వస్తుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులను కలుపుకుని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థానచలన సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మీకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఫిబ్రవరి నెల చివరి వారం కుంభరాశి వారికి ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా విముక్తి కలగబోతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో మహా అదృష్టం పట్టబోతూ ఉంది. 14 ఏళ్ల నుండి వీరికి ఉన్నటువంటి దురదృష్టం అంతా కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఇప్పటి వరకు చూడని లక్కీ ఛాన్సులు మీరు కొట్టబోతూ ఉన్నారండి. అంతేకాకుండా కుంభరాశి వారికి 2024 సంవత్సరం చాలా మంచి ఫలితాలనే ఇవ్వబోతూ ఉంది. వీరికి జన్మరాశిలోని శని సంచరించడం చేత ఏలినాటి శని ప్రభావం కారణంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఈ సంవత్సరం మే మాసంలో బృహస్పతి యొక్క మార్పు కారణంగా కుంభరాశి వారికి మధ్యస్థం నుండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు 2024 మార్పు తెచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ద్వితీయార్థం స్త్రీలకు బాగా కలిసి వస్తుంది. కుంభరాశి విద్యార్థులకు 2024 సంవత్సరం ద్వితీయార్థం చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాల్లో 2024 సంవత్సరం మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలు కుంభరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయండి. ఈ రాశివారు రాజకీయ నాయకులకు 2024 సంవత్సరం అంతగా కలిసి రాదు. మొత్తం మీద ఈ ఏడాది కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొంత అభివృద్ధి మరియు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం అని మనకి జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశివారు ప్రథమార్థం కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు వంటివి కలిసి రావు. ఈ 2024 ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణలు, మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఈ 2024 తృతీయార్థంలో కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు, భాగస్వామితో జీవిత వ్యవహారాలు అన్ని విధాలుగా కూడా అనుకూలించును. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో 2024 మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాల్లో గత కొంతకాలముగా అనేక సమస్యలతో వీరు బాధపడి ఉన్నారు. ధనము నిల్వ ఉండకపోవడం, ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంతకాలముగా కూడా కుంభరాశి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు.
ఈ రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా కుంభరాశి వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయండి. మే నుండి జూన్ వరకు కుంభరాశి ఆర్థిక స్థితిగతులలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో వీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలన్నింటి కూడా చెక్ పెట్టబోతూ ఉన్నారు. ద్వితీయార్థం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పురోగతి కలుగుతుంది. మొత్తం మీద ఈ 2024 సంవత్సరం కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు ఏర్పడును. ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మార్పు సంభవించే సంవత్సరం అని చెప్పవచ్చు. ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం పనిచేయు ఉద్యోగాలలో మార్పు కోరుకుంటున్నారో వారికి ఈ ఏడాదిలో ఉద్యోగ మార్పు కలిగే సూచనలు ఉన్నాయి. ప్రథమార్థంలో ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉంది. మే నుండి డిసెంబర్ వరకు కూడా మధ్య సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కుంభరాశి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. జనవరి నుండి మార్చి మాసం కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టి సూచనలు అయితే అధికంగానే ఉన్నాయండి. ద్వితీయార్థం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. 45 సంవత్సరాలు దాటిన వారు జన్మశని వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడేటటువంటి సూచనలు ఉన్నాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ఈ రాశివారు ముఖ్యంగా శుభ ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే కనుక నీలం ఉంగరం ధరించండి. దక్షిణామూర్తి వారి స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సమయంలో కొన్ని జాతకపరమైనటువంటి పరిహారాలను పాటించాలి. అవేమిటో మనం తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రాశికి చెందిన వారికి నీలం, నలుపు లేదా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే కనుక అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారి యొక్క జాతకం పైన శనిగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. నిత్యం శనిదేవుని పూజించండి. సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారిని పూజించండి. ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి. పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి మరియు వారికి ఏదైనా దానం చేస్తే మంచిది. చూసారు కదండి, కుంభరాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.